హన్మకొండ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై మీడియా సమావేశం నిర్వహించారు. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా మండల ప్రజలకు, యువతకు పలు కీలక సూచనలు చేశారు. డ్రగ్స్ వినియోగించడం వలన జీవితం నాశనమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ గుండె బాబు, సిఐ హరికృష్ణ, ఎస్ఐ వీరభద్రం, మధు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కమలాపూర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ శాఖ తరపు నుండి నేను, ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐస్ మరియు మన మండల ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు కలిసి ఈరోజు సంయుక్తంగా ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ ప్రజల్లో అందరూ వస్తారు, ప్రజలు వస్తారు, ప్రజాప్రతినిధులు వస్తారు, విలేకరు మిత్రులు వస్తారు, అన్ని రంగాలకు సంబంధించిన వ్యక్తులు వస్తారు. అందరికీ నా యొక్క విజ్ఞప్తి, మన మండల ప్రజల్ని కొన్ని మహమ్మారుల నుండి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా గంజాయి సేవనం, తర్వాత మత్తు ఇంజెక్షన్లు తీసుకోవడం. ఈ మధ్యకాలంలో మత్తు ఇంజెక్షన్లను మెడికల్ షాపులలో కొనుక్కొని ఇంజెక్షన్ల రూపకంగా తీసుకుంటూ ఒక నిషాను, మత్తును కొంతమంది యువత అనుభవిస్తున్నారు. అదే రీతిన వేరే చోట్లకి వెళ్ళి గంజాయిని గ్రాములలో తెప్పించుకొని వాటిని ఎక్కడో రహస్య ప్రదేశాల్లో కూర్చొని 2-3 కలిసి ఆ యొక్క గంజాయిని సేవిస్తున్నారు. పిల్లలు, మీరందరూ నాకు తమ్ముళ్ళు, మీ అందరికీ విజ్ఞప్తి, గంజాయి మొదట్లో మంచిగా అనిపిస్తుంది, మత్తు అనిపిస్తుంది, 1-2 సార్లు తాగిన తర్వాత అది కావాలనిపిస్తుంది, అది లేకపోతే నిద్ర పట్టదు అనిపిస్తుంది. మొత్తం మన బాడీలో ఉన్న సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తం కంప్లీట్గా దాసోహం అయిపోతుంది. మీ యవ్వనం, మీ యొక్క యూత్ఫుల్ డేసు, మీ యొక్క బ్రైట్ టైం మొత్తం ఒక గంజాయి సేవనం అనే దాంట్లో పడిపోయి పూర్తిగా మీ యొక్క జీవితం నాశనం అయిపోతుంది. మీ జీవితమే కాకుండా, మీ ఆరోగ్యమే కాకుండా, మీ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే మీరు మత్తులో ఉంటారు, మీ మత్తులో ఉన్న మిమ్మల్ని చూస్తూ మీ అమ్మ నాన్న సైలెంట్గా ఏడుస్తుంటారు, మీ అక్కా చెల్లెలు చెప్పుకోలేకపోతుంటారు. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే మీ భార్యా పిల్లలు బజార్న పడతారు. దయచేసి ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్, తమ్ముళ్ళైనా మిమ్మల్ని అందరూ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ప్లీజ్ ఆ గంజాయి అనే దానికి దూరం ఉండండి. ఆ గంజాయి ఎవడన్నా సప్లై చేస్తే కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఏ నంబర్ ఫోన్ చేసినా మంచిదే, పట్టుకుంటాం. కాస్త ఒకటి దీంట్లో పట్టుదలతో ఉండండి, కొంచెం ధైర్యంగా ఉండండి, కొంచెం మనోధైర్యాన్ని ఉంచండి, కొంచెం ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఈ ఒక్క విషయంలో మాత్రం 100% బలంగా ఉండాలని, మానసికంగా బలంగా ఉండాలని కోరుకుంటున్నాను.